పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సింహరాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ 10 రోజులలో సింహరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన సంచారం అనేక రకాలైనటువంటి విషయాలలో వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. మాట్లాడేటటువంటి మాట కమాండింగ్ మోడ్లో ఉన్నప్పటికీ కూడా అట్రాక్టివ్గా మారుతుంది, అంటే జనాకర్షణ కూడా బాగా పెరుగుతుంది. అలానే తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ జన్మరాశిలోనే సంచరించేటప్పుడు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు చక్కగా అనుకూలంగా మారుతూ ఉంటాయి. సోదరుల నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ జన్మరాశిలోనే సంచరించేటప్పుడు ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొంది ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా చతుర్థ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తల్లి తరపు బంధువుల నుంచి చక్కటి అనుకూలత కలుగుతూ ఉంటుంది. తల్లి తరపు బంధువుల నుంచి శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలానే మేనమామల నుంచి మేనత్తల నుంచి కూడా మంచి వార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా తీసుకుంటే ఈ 10 రోజులలో ఒక అష్టమ శని ప్రభావం తప్ప సింహరాశి వారికి విపరీతంగా ప్రతికూలత కలిగించేటటువంటి గ్రహాలు ఏవి కూడా లేవు. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే సంతానపరమైనటువంటి విషయాలలో కూడా చాలా గొప్ప అనుభూతిని ఆనందాన్ని పొందుతారు. అలానే దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు నూతన వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా మారుతాయి అని చెప్పాలి. గతంలో ఎప్పుడో ఏదో ఒక పని కనుక చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైన ఫలితాన్ని ఇప్పుడు మీరు పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అంటే గతంలో చేసినటువంటి కృషికి తగినటువంటి ఫలితాన్ని మీరు చక్కగా ఇక్కడ ఈ 10 రోజులలో పొందేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వీరికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఎలా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ మధ్యాహ్నం 2:22 వరకు ఉండేటటువంటి సమయం అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. జన్మరాశిలో శుక్రుడు సంచారం, పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారంతో మానసికమైనటువంటి వికాసం పెరుగుతుంది అని చెప్పాలి. మానసికమైనటువంటి ఆనందం కూడా పెరుగుతుంది. బ్రహ్మాండమైనటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. దూరమైపోయినటువంటి వ్యక్తులు దగ్గర కావటం కానీ, ప్రేమికులుగా ఉన్నటువంటి వారు ప్రేమ వివాహం చేసుకోవటం కోసం చేసే ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. అలానే సింహరాశిలో జన్మించినటువంటి అవివాహితులకు కూడా వివాహపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి, చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పాలి. 1వ తేదీ మధ్యాహ్నం 2:22 నుంచి 3వ తేదీ రాత్రి 9:21 వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా కఠినమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. గతంలో చేసిన రుణాలకు సంబంధించిన సమస్యలు కనుక ఏమైనా ఉంటే వాటి యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి ఒత్తిడి కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, వెన్నెముకకు సంబంధించిన సమస్యలు కానీ, లంగ్స్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే ఉద్యోగంలో కూడా తోటి సహచరులతోటి, కొలీగ్స్ తోటి విభేదాలు కలిగించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఊహించినటువంటి విధంగా అనుకోనటువంటి వైద్య ఖర్చుల యొక్క తీవ్రత కొద్దిగా పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. 3వ తేదీ రాత్రి 9:21 నుంచి 5వ తేదీ రాత్రి 12:43 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది దాంపత్య జీవితానికి, వ్యాపారపరమైనటువంటి విషయాలకు అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఒకవైపు మీకు అంటే జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీరు పొందుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో అక్కడ చంద్ర రాహుగ్రహాల యొక్క కలయిక కారణం చేత కుటుంబపరమైనటువంటి విభేదాలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే సింహరాశిలో జన్మించినటువంటి వారు విభేదాలతో దూరంగా ఉన్నారో అటువంటి వారు కలవటం కోసం చేసే ప్రయత్నాలు అయితే మాత్రం చక్కగా ఫలిస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా నిర్ణయం కనుక తీసుకుంటే కొంచెం అక్కడ ఆలస్యంగా అమలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. 5వ తేదీ రాత్రి 12:43 నుంచి 7వ తేదీ రాత్రి 1:25 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో
ఇది మీకు పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. ఇది అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. ఇంటర్నల్ ఎనిమీస్ పెరిగిపోవటం కానీ, ఊహించినటువంటి ఖర్చుల యొక్క సమస్యలు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణపరమైనటువంటి ఇబ్బందులు కానీ, మానసికమైనటువంటి ఆందోళన కానీ, ఇట్లాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలానే ఎవరికైనా ధనాన్ని ఇవ్వాల్సి వచ్చినా లేదా తీసుకోవాల్సి వచ్చినా సరే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ మీరు ఎవరి దగ్గర నుంచి అయినా సరే ధనాన్ని తీసుకోవాల్సి కనుక వస్తే ధనంతో పాటు శత్రుత్వం కూడా వస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. అలానే ధనాన్ని ఇచ్చినా సరే ధనంతో పాటు శత్రుత్వం కూడా వస్తుంది. కాబట్టి శత్రు సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. అన్నీ కూడా మనీ రిలేటెడ్గానే జరిగేటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 7వ తేదీ రాత్రి 1:25 నుంచి 9వ తేదీ రాత్రి 1:23 వరకు ఉండేటటువంటి సమయం. ఇది అద్భుతమైనటువంటి ఆనందాన్ని, చక్కటి యోగాన్ని ఇస్తుందని చెప్పాలి. ఇది చాలా శుభప్రదమైనటువంటి సమయము. అంటే అపరిమితమైనటువంటి భాగ్యానికి అనుకూలత కలిగిస్తుంది అని చెప్పాలి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి అనుకూలత కలుగుతూ ఉంటుంది. అలానే విద్యార్థులు ఎడ్యుకేషన్ పరంగా కనుక తీసుకుంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. దాంతోపాటు ధార్మిక సంబంధమైనటువంటి తీర్థయాత్రలకు కూడా చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పై అధికారుల యొక్క మద్దతు అనేటటువంటిది కూడా మీకు బాగా లభిస్తూ ఉంటుంది. ప్రయాణాలు ఇక్కడ అత్యంత అనుకూలంగా లాభసాటిగా మారతాయి. 9వ తేదీ రాత్రి 1:23 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో అపారమైనటువంటి గౌరవ ప్రతిష్టలు అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి. చాలా విషయాలలో ఇది శుభప్రదమైనటువంటి కాలం అని చెప్పాలి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలతో పాటు ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ రోజులు చాలా అనుకూలంగా మారతాయని చెప్పాలి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబంలో సంతోషం, ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి లాభాలు చాలా అనుకూలంగా మారతాయని చెప్పాలి. ఇక్కడ మీకు అంటే వివిధ రంగాల వారీగా కనుక మనం పరిశీలిస్తే జనరల్గా 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉద్యోగస్తులు కొద్దిగా ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. 7వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే పొందుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే 5, 6, 7 తేదీలలో విపరీతమైనటువంటి ఖర్చుల యొక్క సమస్యలు అనేటటువంటి బాగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆదివారం రోజున సూర్యారాధన చేసి ఆదిత్య హృదయం పారాయణం చేయడం చాలా మంచిది. ఇంకా దాంతోపాటు మహామృత్యుంజయ మంత్ర జపం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు సింహరాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతను పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకుని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి 90% మందికి దాదాపుగా 90% ఫలితాలు అనేటటువంటి వర్తిస్తాయి. ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు పాటించి మహామృత్యుంజయ మంత్ర జపం చేయడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి ప్రతికూలతలు తొలగిపోయి సంపూర్ణమైన ఆనందాన్ని పొందే అవకాశం కలుగుతుంది. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.